మంచి ప్రభుత్వం, హలో, మంచి కార్యక్రమం. మన ఎమ్మెల్యే మంచివాడు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు అంటేనే ప్రజలందరూ కూడా రేపేమి చెప్పబోతున్నాడో, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలని పక్కన పెడితే, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కన పెడితే, కావలి నియోజకవర్గంలో 4 మండలాలతో పాటు ఈ యొక్క పట్టణాన్ని తన కుటుంబంలాగా చూసుకుంటున్నాడు. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలి. ముఖ్యంగా ఆయన కావలికి కారణ జన్ముడు కావ్య కృష్ణారెడ్డి. ఎందుకంటే ఆయనకి ఆకలి దప్పికలన్నీ తెలుసు, పేదవాడికి కష్టం తెలుసు, రైతు కష్టం తెలుసు, ప్రతి ఒక్కరి విషయాన్ని పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి. పేదవాడు, మధ్యతరగతి వాడు, ఉన్నతమైన వాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గెంజి తెలుసు బెంజి తెలుసు అన్నట్టు కావ్య ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత తను నివాసంలో కూర్చొని కావలి నియోజకవర్గంలో 100 సంవత్సరాల చరిత్రలో డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ చూపిస్తానని చెప్పి ప్రతినిభూని ప్రమాణం చేసి అన్ని రకాలుగా ఈరోజు ప్రతిరోజు ఒక అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజలకు అందిస్తూ వస్తున్నాడు. ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన మన్నే అధికారంలోకి రావడంతో నా డబ్బుతోటి నేను తుమ్మలపెంట రోడ్డు వేపిస్తానని చెప్పాడు. ఆయన ఎవరి డబ్బు అయినా కావచ్చు, అది ఆయన ముందు దాన్ని కాంట్రాక్టర్ని పిలిపించి దాన్ని ముందు